చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడిలో పూజ జరిపించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు చంచలమ్మ వైపు చూసి, మీరే కదా ఈ ఇంటి పెద్ద, మీరు వెళ్ళి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే అని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అది చూసి చంటి దగ్గరికి వెళ్ళి, ఏవండి అత్తమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తుంది, ఒంటరిగా దొరుకుతుందని, ఆ టైంలో ఎవరైనా అటాక్ చేయొచ్చేమో, మనం వెళ్ళి అత్తమ్మను కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సరే అమ్మాయి గారు మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరూ చెరొక వైపు వెళ్తూ ఉంటారు. ఇంతలో చంచలమ్మకు వెనకాతల నుండి కొంతమంది రౌడీలు వచ్చి తనని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పొడవనివ్వకుండా ఆపేస్తూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ ప్రదక్షిణాలు చేసి పూజను పూర్తి చేసుకొని ఊర్లో జనం దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఒక ముసుగు దొంగ ముసుగు వేసుకొని వస్తూ ఉంటాడు. అది చూడకుండా అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఊర్లో ఉన్న పెద్దలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆ ముసుగు దొంగ కత్తి పట్టుకొని మరి చంచలమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఎవడు వీడు అని చెప్పేసి అయితే ఒక కర్రను పట్టుకొని వాడి బుర్ర మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఎవరి ముసుగు దొంగ అని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ముసుగు దొంగ అయితే ముసుగు తీస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆదినారాయణ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆదినారాయణ వైపు అందరూ చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటి ఎందుకు ఆదినారాయణ ఇలా ముసుగు వేసుకొని ఒక కత్తి పట్టుకొని వచ్చాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే మిమ్మల్ని చంపడానికే ఇక్కడికి వచ్చాడు అత్తమ్మ, నేను చూసుకుంటాను కదా వీడి సంగతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.